ప్రశాంత్ కిషోర్ మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. బతుకుదెరువు కోసం ప్రశాంత్ కిషోర్ సర్వే సంస్థ పేరుతో రోజుకో మాట మాట్లాడతారని విమర్శించారు. ఇటీవల సర్వేల పేరిట ప్రశాంత్ కిషోర్ చెబుతున్న జోస్యాలను ఆయన కొట్టిపారేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ అధికారంలోకి వస్తారని చెప్పారు, కానీ కాంగ్రెస్ గెలిచిందని గుర్తు చేశారు. పీకే సర్వేలకు మాటలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం అస్సలు లేదన్నారు జగ్గారెడ్డి. ఆయన ఆర్థికంగా వనరులు సమకూర్చుకోవడానికి బతకడానికి ఒక సర్వే సంస్థను ఏర్పాటు చేసుకొని అవకాశాన్ని బట్టి సందర్భం బట్టి ఒకసారి బీజేపీ అంటాడు, ఒకసారి కాంగ్రెస్ అంటాడు, ఇంకోసారి ఆ పార్టీ అంటాడు, ఇంకోసారి ఈ పార్టీ అంటాడు. అది ఆయన బతుకు తెరువు కోసం ఏర్పాటు చేసుకునే ఒక సంస్థ, సర్వే సంస్థ. అది ఆ సర్వేల ద్వారా ఆయన ఏదో తన జీవనోపాధి గడుపుకోవడానికి పెట్టుకున్న సంస్థ ద్వారా అట్లంటే మరి మొన్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అని చెప్పిండు కదా, మరి కాంగ్రెస్ ఎట్లా వచ్చింది?